మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్న ముచ్చటంటే నీట్ పేపర్ లీక్ మహాపాపం అంట. బా ఎడ్డి పిల్లగాడు, మహాపాపం అంట నీట్ పేపర్ లీక్ కావడం. మరి పుణ్యంగల ముచ్చట చెప్పరాదు, అది మహాపాపమే వాస్తవానికి. కానీ మరి పుణ్యంగల ముచ్చట చెప్పే ఉపాయం చేయరాదు, గంట చెప్పరు. మళ్ళా ఇంకా పిల్లలను రెచ్చగొట్టడం సరికాదు. ఎవరు కావచ్చు పిల్లలు? వాళ్ళు ఏమన్నా పాలిక్తురా, గోయిలాట ఆడుతురా? ఇప్పుడు ఆ ఢిల్లీలో దెబ్బలు తిన్న వాళ్ళు, దెబ్బలు కొట్టిన వీళ్ళంతా వాళ్ళు ఏమైనా గోయిలాట ఆడుతున్నారు వల్లపోయించి. వాళ్ళంట పిల్లలంట, పిల్లల్ని రెచ్చగొట్టడం సరికాదు. ఎందుకు వాళ్ళు ఎందుకు అంతగానో రెచ్చిపోయారు ఆ మాత్రం తెలియదా? ఉద్యోగాలు వస్తలేవనగా రోడ్లు ఎక్కింది. అసలు విద్యార్థులు నిరుద్యోగులు రోడ్లు ఎక్కేంత వరకు తీసుకొచ్చింది ఎవడు కావచ్చు ఈ భారతదేశంలో? ఈ భారతదేశాన్ని ఏలే పాలకులు కాకుండా వచ్చినా, వాళ్ళ కింద పనిచేసే అధికారులు కాకుండా వచ్చినా మీరు చక్కగా ఉంటే గాళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కుతారు? వీళ్ళు సక్రమైన పని చేస్తే మీరు సక్రంగా దేశాన్ని పరిపాలిస్తే గాళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కుతారు? పాడైపోను. ఈయన చెప్తాడు మళ్ళా పిల్లలని రెచ్చగొట్టడం సరికాదు. పిల్లల్ని రెచ్చగొట్టినారు, వాళ్ళ ఇళ్ళలో ఉంటే పోయి మీకు కూలిస్తాం, మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, పోయి ఆడ నిల్లు పెట్టుకొని రాపోరంటే పోయిరా. వీళ్ళంతా పోయిన వాళ్ళంతా స్వచ్ఛందంగా పోయిన వాళ్ళే. వాళ్ళ బతుకులు ఆగమై పాడవుతున్నాయి, వాళ్ళ బతుకు మొత్తం నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పోయిరు. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పేపర్ లీక్ అయినాక వాళ్ళకి ఎటువంటి వాళ్ళకైనా కానీ కోపం రాదా? కోపం వచ్చినోడు అడగడా? ఇంక ఇదే కాదు, ఇంకా సాన అయితే రానున్న రోజుల్లో మీరు గిదే నిర్ణయాలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఇంకా సాన అయి పాడవుతాయి. ఇంకా పేపర్ లీక్ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని అంటుండు. అవునా నరేంద్ర మోడీ గారు? ఈ పేపర్ లీక్ చేసిన సన్నాసుల వల్ల మీకు తెలియకుండా వచ్చినా, ఈ పేపర్ లీక్ కావడానికి కారణమైన వాళ్ళు నీకు తెలియకుండా వచ్చినా అన్నీ తెలుసు కదా. మరి వాళ్ళు ఏమడిగిరు? ఇప్పుడు ఈ విద్యార్థులు ఏమడిగిరు, ఈ నిరుద్యోగులు ఏమడిగిరు? ఎవడైతే పేపర్ లీక్ చేసిండో గాళ్ళని శిక్షించాలి అని చెప్పారు. వాళ్ళు అడిగింది కూడా గదే ముచ్చట కదా. ఈ పేపర్ బాధ్యత మొత్తం తీసుకున్న ఆయన ఎవరైతే అధికారంలో ఉన్నాడో, ఆ చదువుకునేదానికి మినిస్టర్ ఓలో, ఆ విద్యాశాఖ మంత్రి ఓలో, ఆ కేంద్ర మినిస్టర్ ఉండు కదా, మరి ఆయనను కూడా చిన్నగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాలని చెప్పారు. ఆయన కూడా పదవులకు వెళ్ళి తీసేయాలి, తొలగించాలని అన్నారు. వాళ్ళ దాన్ని తప్పే ఉంది. ఇవాళ అంటున్నావు కదా పేపర్ లీక్ బాధ్యులని అత్యంత కఠినంగా శిక్షిస్తామన్నారు కదా. వాళ్ళు కూడా గదే అడిగారు. మరి చేయరాది, వెళ్ళిపోతుంది, చేయడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలే కదా, మళ్ళీ వాళ్ళ పార్టీ ఆయనే కాదు. ఇప్పుడు అలా ఉన్న మినిస్టరు ఆయనను తీసేస్తే మళ్ళీ వీళ్ళు పెట్టుకున్న 36 తులాల కిరీటం వచ్చి తుప్పుకరి కింద పడుతుంది. అందుకోసమనే గా పని చేయరు. కానీ పేపర్లో మాత్రం అత్యంత కఠినంగా శిక్షిస్తామని పేపర్లో మాత్రం చెప్పిండు ముచ్చట. ప్రశ్నపత్రాల లీకేజీలు నివారించడం జాతీయ బాధ్యత. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలకు విపక్షాలు సహకరించాలి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసుపత్రి పాలనే విద్యార్థులకు జేపీ నడ్డా పరామర్శించినట్ట. జేపీ నడ్డా పోయి ఏమైంది బిడ్డ, ఎట్టెట్ట దెబ్బలు తగినాయి, మంచిగా తగినాయా, ఏమన్నా గట్టి కొట్టరాని చోట కొట్టిరా అని ఈయన పరామర్శించి వచ్చిందట. మరి వాళ్ళని కొట్టమని చెప్పింది వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు హుకుం జారీ చేయండి ఆ పోలీసు వాళ్ళు కొట్టవచ్చునా? వీళ్ళ పుణ్యమా అంట, ఈ రాజకీయ నాయకుల పుణ్యమా అంట. విద్యార్థులు దెబ్బతిన్నారు, మళ్ళీ పోతే నిరుద్యోగులు దెబ్బలు తిన్నారు, పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు. వీళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ధర్నాల ఈ రాజకీయ నాయకుల కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా ఉండొచ్చునా, ఎవరికైనా దెబ్బలు తలగొచ్చునా? పోలీస్ ఆఫీసర్ దాన్ని కూడా పెట్టుకుందాం. ఈ రాజకీయ నాయకుల కొడుకులు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు ఉండొచ్చునా? దెబ్బలు తినది మొత్తం సాధారణ పబ్లిక్ అన్నట్టే కదా, దెబ్బలు తినది మొత్తం పోలీస్ ఆఫీసర్లు అన్నట్టే కదా. మరి వీళ్ళ కోసమే కదా వాళ్ళు దెబ్బలు తినేది, దెబ్బలు కొట్టింది. వీళ్ళు ఆయమని వాళ్ళు అయితే గాలిగాడలు వెళ్ళేది పెట్టుకుందరు పోయి. లోపం వేడింది వీళ్ళ దగ్గర ఉంది. లోపం పుండో కాడ ఉంటే మందో కాడ పెట్టినట్టు లోపం వీళ్ళ దగ్గర పెట్టుకొని నేను వీళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఎప్పుడు కఠినంగా శిక్షిస్తాం? ఇంకా వాళ్ళు చెప్పింది కూడా గదే. వాళ్ళు అడిగింది రెండు అడిగారు. ఏమడిగారు? ఎవరైతే పరీక్షలు రాసిరో, ఆ పరీక్షలు రాస్తే పేపర్ లీక్ అయిందో, ఆ పేపర్ లీక్ కావడంతో వాళ్ళు మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకురో, ఆ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేసే ఉపాయం చేయరు అని అడిగారు. గది తప్పు. ఆ తర్వాత ఎవరైతే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఉండే కదా, ఆ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేపిరి, లేకపోతే ఆయన రాజీనామా చేపితే ఆయనని మీరు పదవికి వెళ్ళి తొలగించే ఉపాయం చేయరి అని అన్నారు. గది చేసేత కాకపోయి, గిది చేసేత కాకపోయి పేపర్లో మాత్రం ఎడ్డి పిల్లల లెక్క మేము ఇది చేద్దామనుకున్నాం, అది చేద్దామనుకున్నాం, మహాపాపం. మరి పుణ్యమైన ముచ్చట చెప్పరాదు, కూడా వద్దన్నాడా? పుణ్యమైన ముచ్చట చెప్పరాదు. ఇప్పుడు మీరే అని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఢిల్లీలో ఉన్న ఆయన ఉంది కదా రాహుల్ గాంధీ, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటే ఈ ఎల్లుళ్ళ పోవు కదా. నిన్న వచ్చిండు అనుకో, నిన్న వస్తే ఆయన ముక్కు దెబ్బ తగిలిందట, ఆయన కూడా కొనవై లోపలేసినట్ట, ఆయన ఈ టైం కల్లా బయటికి వెళ్తుండొచ్చు. కానీ అంతకుమించింది ఏముంది? కానీ మరి ప్రతిపక్ష నాయకుడు కరెక్ట్ లేకపోయే, అధికార పార్టీ వాళ్ళు కరెక్ట్ లేకపోయే, మరి విద్యార్థులు బయటికి వెళ్ళకుంటే ఏం చేస్తారు? మరి మళ్ళీ ఏమనంటే
పిల్లలని రెచ్చగొట్టొద్దు, వాళ్ళు పిల్లలు అవుతారు. ఒక్కొక్కరు ఉద్యోగాల కోసం ఎదురు చూసుకుంటా 30, 40, 25, 30, 35, 40 ఏళ్ళ దాకా వాళ్ళంతా ఏమంటారు సర్టిఫికెట్ చేతులు పట్టుకొని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. గాళ్ళు ఈయన దృష్టిలో చిన్నపిల్లలకు ఉద్యోగాలు ఏమెక్కర అలా అయ్యమ్మ తెస్తే తింటారు, సపోర్ట్ చేయక బయటకు పోతారు. వీళ్ళు అది కాదు కదా, వీళ్ళేమో పెళ్లి చేసుకొని ఒక ఇంటోళ్ళు కావాలి, ఆల్రెడీ ఇంటోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా బతుకులని నాగమై పాడవుతున్నారు. మయగాని ఉద్యోగాలు ఇస్తాంటివి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాంటివి ఏమైనా నరేంద్ర మోడీ అని వాళ్ళు అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వాలనైనా కేంద్ర ప్రభుత్వాలనైనా అడుగుతారు. వాళ్ళని అడిగేసరికల్లా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, ఒక తుపాయికి ఒక్కటి తప్పితే మిగతా అన్నీ పరీక్షించారు, అన్నీ ప్రయోగించారు, పాడైపోను. మళ్ళీ అన్నీ అయిపోయినాక నడ్డా పోయి అంట ఎట్టెట్ట జరిగింది, ఏమైంది బిడ్డ, దెబ్బలు తల్లియా అని మళ్ళీ ఈయన పోయి ఏటీపీలో లేకపోయి మదిలిచ్చి వచ్చినట్ట. దీనికి అంత కారణం ఈ భారతదేశాన్ని ఈ రాజకీయ నాయకులు కాకుంటే ఎవరు కావచ్చు మరి చెప్పురు. ఇక